అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించండి వల్ల ఆమీన్. ఇస్లామిక్ పదమైనటువంటి ఒక పదం తబర్రుజ్. తబర్రుజ్ అంటే ఏమిటంటే ఇది ఒక అరబ్బీ పదం. దీనికి ఇస్లామిక్ భాషలో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. సాధారణంగా దీనిని మహిళల యొక్క వస్త్రధారణ మరియు ప్రవర్తనకు సంబంధించి ఈ యొక్క పదాన్ని తబర్రుజ్ అనే పదాన్ని వాడతాం. దీని గురించి సాధారణంగా చెప్పాలంటే తన అందాన్ని లేదా అలంకరణలను పరాయి పురుషులు ముందు ప్రదర్శించడం అని అర్థం. అంటే మెహర్రం కాని వారు పరాయి పురుషుల ముందు మన యొక్క అందాన్ని, చందాన్ని ఏవి కూడా ప్రదర్శించకూడదు అని అర్థం. అంటే ఇతరుల యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా అలంకరించుకోవడం లేదా వస్త్రధారణ చేయటం గురించి. ముఖ్యంగా నగలు, మేకప్ లేదా ఆకర్షణీయమైన దుస్తులు ద్వారా ఇతరుల దృష్టిని మన ఎవరి వైపుకైనా తిప్పుకోవటం దీంట్లో ఒక విషయం. రెండవది వస్త్రధారణ. శరీర ఆకృతి స్పష్టంగా తెలిసేలా బిగుతుగా ఉండే దుస్తులు లేదా ట్రాన్స్పరెంట్ అంటే శరీర లోపల భాగాలు కనిపించే విధంగా పారదర్శకమైన బట్టలు ధరించడం. మూడవది మన యొక్క మాట తీరు, నడిచే పద్ధతి అపరిచిత పురుషుల దృష్టిని ఆకర్షించే విధంగా ఇలాంటి విషయాలన్నీ కూడా ఉండటాన్ని తబర్రుజ్ అంటారు. తబర్రుజ్ నుంచి రక్షణ పొందండి, జాగ్రత్తగా ఉండండి అని ఇస్లాం ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉంది. మన మూలంగా ఇతరుల మూలంగా మనం ఇబ్బంది కలగకుండా అనేక రకాల ఆలోచనలు, పాపాలు, నేరాలు, ఘోరాలు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు జరగకుండా ఉండాలి అంటే ముందుగా మనం కరెక్ట్గా ఉండాలి. దాని తర్వాత ఇతరుల నుంచి మనల్ని నుంచి ఇతరుల్ని కాపాడుకోవాలి. అంటే మరి దాంట్లో అనేక రకాల విషయాలలో ఇది కూడా ఒకటి తబర్రుజ్ అనే విషయం. మరి మన మూలంగా ఇతరుల్లో ఎటువంటి ఆశలు, కోరికలు కలగకుండా ఉండాలి. మరి మనకు అందచందాలు కానీ, మాట కానీ, మంచితనం కానీ ఇవన్నీ విషయాల్లో భర్త దగ్గర ఎలా ఉండాలి, మరి ఒక భర్త భార్య దగ్గర ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి, అక్క చెల్లి అన్న తమ్ముడు బంధుమిత్రుల దగ్గర ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, ఒకవేళ బయటకు వెళ్తే బయట వారితో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నడవాలి, ఎలా నడుచుకోవాలి అని మన కంఠ స్వరాన్ని ఎక్కడ పెద్దగా మాట్లాడాలి, ఎక్కడ చిన్నగా మాట్లాడాలి, ఎక్కడ ఎవరితో ఎటువంటి పరదా పద్ధతిలో ఉండాలి, ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసుల్లో స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఒక ఖురాన్ వాక్యంలో, ఖురాన్లో సూరా అల్ అహజాబ్లో 33వ అధ్యాయం 33వ వాక్యంలో అల్లా ఏమన్నారంటే, మీరు మీ ఇళ్లల్లో ఉండండి. పూర్వం అజ్ఞాన కాలంలో ఎలాగైతే జాహిలియత్ కాలంలో ఎలాగైతే ఆ కాలంలో ప్రదర్శన బుద్ధి చేశారో తబర్రుజ్ అలాగే మీ యొక్క అందచందాలను ఈనాడు ప్రదర్శించకండి, జాగ్రత్త పడండి అని చెప్పడం జరిగింది. ఇస్లాం ప్రకారం ఒక మహిళ తన యొక్క అందాన్ని తన భర్త మరియు తన కుటుంబ సభ్యుల మొహరంల ముందు మాత్రమే ప్రదర్శించాలి అని, బయట వ్యక్తుల ముందు హుందాగా, గౌరవంగా, సాదాసీదాగా మరి హిజాబ్ నియమాలను, పరదా నియమాలను పాటిస్తూ ఉండాలి అని చెప్పడం జరిగింది. ఎస్, స్త్రీ బయటికి వెళ్ళవచ్చు, ఆమె చదువుకోవచ్చు, జాబులు చేయవచ్చు, బిజినెస్లు చేయవచ్చు, ఆమె ఏదైనా చేయవచ్చు. కానీ ఆమె ఉండాల్సిన పద్ధతులు ఉంటూ సమాజంలో అన్ని విషయాల్లో కూడా ఆమె పాల్గొనేటటువంటి అవకాశాలు మరి ఖురాన్ మరియు హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. మరి ఈ యొక్క పద్ధతులు ఏంటి, మరియు దయూస్ అనే వారిని అంటారు. మరియు ఇలాంటి అనేక విషయాలు ఖురాన్ మరియు హదీసులో చెప్పబడ్డాయి. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు మాకు ఏవైతే జీవన మరియు ఆరాధన పద్ధతులు తెలియజేశారో ప్రవక్త గారి ద్వారా ఆ యొక్క విషయాలు మేము తెలుసుకొని, నేర్చుకొని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరులకు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్. అల్లా సైతానుల నుంచి, జున్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి, ఆకలి దప్పికల నుంచి, అల్లా ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాలు ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, నరకం నుంచి, వడ్డీ నుంచి, షిర్క్ నుంచి, బిదాత్ నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యుల్ని, మీ యొక్క దాసులందరినీ కూడా రక్షించండి వల్ల ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమన్నారో, ఎవరి తరపున అయితే ప్రార్థన చేయవలసిన బాధ్యత మాపై ఉందో, అదేవిధంగా మీ యొక్క దాసులందరిపైన, మీ గురించి పనిచేస్తున్న వారందరిపైన
మిమ్మల్ని ఆరాధించడం కోసం ఏ హృదయం అయితే ఆరాధిస్తూ ఎదురు చూస్తూ ఉందో అటువంటి వారందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లా ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారి పైన శాంతి సర్కాలు కురిపించడం వల్ల మకామే ముహమ్మద్కు ప్రవక్తగాన్ని వారసును చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సుస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లా మేము ఈ యొక్క సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా కల్పించడం వల్ల సైతాన్ నుంచి మమ్మల్ని రక్షించడం వల్ల మాకు కావాల్సిన ఉపాధిని బరకత్ని రక్షణని సహాయాన్ని ప్రసాదించడం వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.